హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు గణేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫ్యామిలీని లవ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీలో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియో నేను మా పెద్దత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట. మా అత్తమ్మనే కాదు, మా ఇద్దరు ఆడపడుచులతో కూడా అదే ఊరు. రీసెంట్గానే వాళ్ళ ఊర్లో బుడ్రాయి పండుగ జరిగింది. నేనైతే బోనాలకి వెళ్ళలేదు, ఓన్లీ దావత్ రోజు మాత్రమే వెళ్ళాను. అండ్ ఇక్కడ ఈ గుట్టని చూస్తే ఇది బెక్కల్ ఊరు స్టార్టింగ్లో ఉంటుంది. ఎవరికైనా ఈ గుడి పేరేంటో తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఇప్పటికీ 3 times ఆ ఊరికి వెళ్ళాను, కానీ ఈ గుడిపైకి వెళ్దామని ఎంతలా ట్రై చేసినా సరే నాకు అసలు కుదరట్లేదు. ఆ దేవుడి దర్శనం నాకు ఎప్పుడు రాసి పెట్టిందో ఏమో. సో అందరు కూడా దేవునికి ఒకసారి అయితే మొక్కుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. గుడి దాటేసి మన ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. వీడియో తీస్తున్నామని చెప్పకుండా సడన్గా మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేసేసరికి అందరూ పాపం రెడీగా లేరు వీడియోకి. అండ్ ఈమె ఆడపడుచు, చిన్న ఆడపడుచు, అందరికంటే చిన్న ఆమె, ఇంటి ఓనర్. పెద్ద గ్యాంగ్ ఉంది, 5 అక్క చెల్లెళ్ళు. చాలా పెద్ద, ఒక పెళ్ళికి సరిపోయేంత చుట్టాలు ఉంటారు. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వీడియో అయితే తీస్తాను అందరిని ఒక దగ్గర నుంచి. చెప్పాను కదా మా ఇద్దరు ఆడపడుచులు అదే ఊరని. వీళ్ళు మా రత్నక్క వాళ్ళు, అంటే నెంబర్ 3 అన్నమాట. వీళ్ళకి వడబియ్యం పోస్తున్నప్పుడు తీసిన ఫొటోస్ అన్నమాట ఇవి. బియ్యం పోస్తున్నప్పుడు నేనైతే అక్కడ లేను, లేకపోతే ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసేదాన్ని. ఈ వీడియో చూసాక రత్నక్క నన్ను ఎంత తిట్టుకుంటుందో ఏమో, నా వీడియో ఎందుకు తీయలేదని. నెక్స్ట్ టైం పక్కని వీడియో తీస్తా అక్క. మా పెద్ద మమ్మీ, మా వదినే, మా అన్న, మా అక్క, నేను, మా అక్క వాళ్ళు, మా మమ్మీ. బియ్యం పోయడానికి ఇప్పుడు రియల్ వాయిస్ అందరు ఎలా ఉందో ఒకసారి అయితే వినండి. చెప్పు చెప్పు చెప్పు. నెక్స్ట్ ఇక్కడ బియ్యం పోసుకుంటుంది మా స్వప్నక్క, ఇంకా మా సంపత్ అన్నయ్య. వాళ్ళ పక్కనే నిల్చుంది మా పెద్దత్తమ్మ, పెద్ద మామయ్య. నెక్స్ట్ తినైతే మా అత్తమ్మ. ఇక్కడైతే వడబియ్యం పోయటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 2 పోసారు, మా పెద్దత్తమ్మ ఇంకా మా అత్తమ్మ. వాళ్ళ వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాను నేను ఈ హడావిడిలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా అక్క అయితే పోస్తుంది. వడిబియ్యం 5 కానీ 9 మంది ముత్తైదులు కానీ పోయాలి. ఒక్కొక్క ముత్తైదు ఇలా 5 దోశలతో అయితే వడిబియ్యం పోస్తారు. ఇంటి కోడలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కొత్త బట్టలు, ఇంకా ఇలా వడిబియ్యం పుట్టింటి నుంచి అయితే తీసుకొచ్చి బియ్యం పోస్తారు. అండ్ మా అక్క తర్వాత నెక్స్ట్ నేనైతే బియ్యం పోస్తున్నాను. నన్ను వీడియో తీయొద్దంటే వాళ్ళు అయినా తీశారు, సో అందుకే యాడ్ చేశాను. సరే ఇది కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా ఎప్పటికీ అని.
పోసుకోవటం అయిపోగానే ఇంటి ఆడపడుచు మంగళహారతి పట్టుకుంటుంది. గుమ్మం దగ్గరికి వెళ్ళి బియ్యం పోసుకున్న దంపతులు 5 బొట్లు అయితే పెట్టాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలానే బొట్లు పెడతారు. బియ్యం పోసుకోవడం అయిపోగానే ఇలా 5 పిడికిళ్ళు తీయాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం రాకుండా తీయాలి, అందులో ఏం రావద్దు.